హాయ్ స్టూడెంట్స్, ఒకసారి ఇదేంటంటే మనకి ఐఐటి జేఈ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా 50 డేస్ ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అనమాట. అంటే నా ఓన్ టైం టేబుల్ నేను ఒకటి వేసాను. ఆల్రెడీ మీకు వెయిటేజ్ ప్రకారం టాప్ 10 చాప్టర్స్ ఒక షార్ట్ ఆల్రెడీ చేసి పెట్టాను, యూట్యూబ్ షార్ట్ వీడియో. ఓకే, దానికి అకార్డింగ్ టు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఒక 50 డేస్ ఆ 10 చాప్టర్స్కి మీరు స్పెండ్ చేయగలిగితే మనకు వచ్చేసి ఫస్ట్ది జిఓసి. ఓకే, దాంట్లో మీకు టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్, హైపర్ కాంజుగేషను, నెక్స్ట్ స్టెబిలిటీ, నెక్స్ట్ ఎసిడిటీ, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది జిఓసి అలాంగ్ విత్ మనకి చూడండి థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం. మీకు సబ్ టాపిక్స్ చెప్పట్లేదు, జస్ట్ మెయిన్ టాపిక్సే. మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. దాని గురించి నేను సబ్ టాపిక్స్ చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇది కూడా యాజ్ షార్ట్ వీడియో రావాలి కాబట్టి మీరు పాజ్ చేసుకొని చూసుకోండి. మనకు వచ్చేసి ఈక్విలిబ్రియము, నెక్స్ట్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, వీటిలో సబ్ టాపిక్స్ ఏమి ఉన్నాయి అనేది మీకు ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. ఈ డేస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోగలిగితే మంచి మనకి అంటే బాగా వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ కవర్ చేసుకున్నారనుకో, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. ఎనీవే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ కెమికల్ ఈక్విలిబ్రియం సొల్యూషన్స్ అనమాట. సొల్యూషన్ తర్వాత కెమికల్ కైనెటిక్స్. సొల్యూషన్స్లో మనకు వచ్చేసి రిలేటివ్ లోడింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, నెక్స్ట్ అవి 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్, ఫ్రీజింగ్ పాయింట్, ర్యాండ్ ఆఫ్ ఫ్యాక్టర్, ఇవన్నీ చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కైనెటిక్స్లో మీకు రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయి ఇవి కూడా ఒకసారి పాజ్ చేసి మీరు చూసుకొచ్చేది. ఇదేంటంటే రఫ్ ఐడియా కోసం అంతే. మీరు ఓన్ టైం టేబుల్ మీరు సెట్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ. దాన్ని దీంతో ఫిక్స్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. ఎవరైతే స్టిల్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు క్లారిటీ లేకుండా చూస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఆల్రెడీ ప్రాపర్ ప్లాన్ చేసుకొని మీరు మీ టైం టేబుల్ ఫాలో అవుతుంటే మీరు ఏం డిస్టర్బ్ అవ్వద్దు. దీన్ని చూసి మీరు అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నేను నెక్స్ట్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్లో మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ, మోల్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ, నెర్నిస్ట్ ఈక్వేషను, నెక్స్ట్ కోల్డ్ రష్లో, నెక్స్ట్ ఈఎంఎఫ్, ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఐడియా ఉంది. ఎనీవే, ఇది ఎంతో ఒకసారి చూడండి మీరు, జస్ట్ ఐడియా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.